ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గరనే అయితే ఉన్నామమ్మ. ఇప్పుడు ఈ వరంగల్ నుంచే పోదాం అనుకున్నాం, కానీ మనం ట్రావెల్ చేసేది జనరల్గా కదా, అందుకోసం మనం అయితే కాజీపేట దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి అయితే షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అయితే మనకు సికింద్రాబాద్ నుంచి అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ప్రిఫర్ ఇస్తున్నా అంటే మనం ట్రావెల్ చేసే జనరల్ కదా, లేకపోతే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కలేం, ట్రావెల్ కూడా చేయలేం. కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అది ముంబై నుంచి వస్తుంది కాబట్టి కోనార్క్ మనం దాంట్లో ట్రావెల్ చేయలేం. హైదరాబాద్ నుంచైనా వరంగల్ నుంచైనా డైరెక్ట్ అవైలబుల్ లేవు మా ట్రైన్స్ అయితే. అందుకోసం మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్దా జంక్షన్ కి రీచ్ అవ్వాలి. కుర్దా జంక్షన్ నుంచి పూరికి అయితే 10 minutes కో ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. మామ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:16 అయితే అంది. మన ట్రైన్ టైమింగ్ అయితే ఇక్కడికి వచ్చే టైం అయితే 5:22 మామ. అది మనం ఇక్కడ 5:22 అని చూపిస్తుంది, కానీ ట్రైన్ దగ్గర నెక్స్ట్ స్టేషన్ దగ్గరలో నియర్ బై స్టేషన్లో ఉంది. ఒక 5:22 5:30 మధ్యలో అయితే మనం స్టార్ట్ అవుతాం కాజీపేట జంక్షన్ నుంచి. మనం కుర్దా జంక్షన్ వరకు పోయే వరకు అయితే 10:33 చూపిస్తుంది మనకైతే. నాకైతే పోయినసారి నేను ట్రావెల్ చేసిన అని చెప్తున్నా కదా శ్రీకాకుళంకి, సేమ్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ట్రావెల్ చేసిన, బట్ నాకైతే ఆ ట్రైన్ అయితే 2-3 hours డిలే అయిపోయింది మధ్యలో. టైం ఆ ట్రైన్లో ట్రావెల్ చేద్దాం కానీ మళ్ళీ ఇదే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందో నేనైతే చెప్తాను మీకు ఫస్ట్, ఎందుకంటే నాకు ఈ ట్రైన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. వేరే ట్రైన్ ఎక్కిందాం అనుకో నేను అసలు ట్రావెల్ చేసే జనరల్ కదా మామ, మస్తు ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే నేను ఇదే ట్రైన్ ప్రియారిటీ ఇస్తున్నా, ఎందుకంటే ఈ జనరల్గా అయితే ఆ బెస్ట్ ట్రైన్ ఇది. సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత ఏమి ఉండరు. ఒకవేళ మనం కోనార్క్ ఇట్లా ట్రై చేసినాం అనుకో, అది నార్త్ నుంచి వస్తుంది కదా, ఎందుకంటే దాంట్లో రష్ అనేది చాలా విపరీతంగా ఉంటారు. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చే ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చింది మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేమైతే. మళ్ళీ ఒక్క 2 minutesలో మేము అనేది మళ్ళీ ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2 చేంజ్ అయినాం. అసలు ట్రైన్ అనేది చాలా ఎంత అంటే మ్యాక్సిమం ఒక 15 minutes డ్యూరేషన్ లేట్ ఉన్నది, డిలే ఉన్నది. 15 minutes డిలే ఉన్నది మామ. టైం చూసినామా 6 ఎగ్జాక్ట్లీ 6:05కి అన్న మేము ట్రైన్ అయితే ఎక్కినాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇది 15 minutes డిలే ఉంటే ఏం కాదు, కానీ గంటలు డిలే ఉంటాం, మొత్తం టాస్క్ ఉంటుంది. మ్యాక్స్ అయితే ఇప్పుడు కాజీపేట నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ప్రతి అప్డేట్ ఇస్తాం ఈ ట్రైన్లో, మీకు ఎంత డిలే ఉంటుంది అనేది దీని గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ట్రైన్లో టికెట్లు మనకు సీట్లు దొరికాయి అనుకున్నా, ఎందుకంటే ఒక్కొక్కరైతే డేంజర్ ఉన్నారు. ఫస్ట్ నేను జనరల్గా ముందు ఎక్కిన భోగి, ఆ భోగిలో అయితే అసలు ఇంత గ్యాప్ లేదు, మొత్తం అంతా ఫుల్ అప్ అయిపోయారు. కానీ నా లక్ ఏంటంటే మళ్ళీ ఒక ట్రైన్లో అట్లా పనిచేస్తారు చూసినావు మామ, అట్లా బాటిల్ సీట్లో పట్టుకోబెట్టారు అన్న. కొంచెం ముందు భోగిలో అయితే ఎవరు లేరంటే ఇప్పుడు ముందు భోగికి అయితే వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చేసి 8:22 అవుతుంది మామ. ఇప్పుడే మనం తెలంగాణ స్టేట్ నుంచి అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే వచ్చినాం. మనకు టైం వచ్చేసి 2 hours 22 minutes టైం పట్టింది. ఇంకా మనం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిస్సా వరకు పోవాలి కదా, ఒడిస్సా పోయే వరకు ఎంత టైం పడుతుందో చూద్దాం. అంతేకాకుండా ఈ జర్నీ మాత్రం చాలా బాగున్నది. వరంగల్ నుంచి అయితే ట్రైన్ అయితే ఎక్కడ ఆగలేమమ్మ, పాయనపాడు జంక్షన్లో అయితే ఆగింది. ఒక 5 నిమిషాలు అయితే ఆగింది, 5 నుంచి ఒక 10 నిమిషాలు అయితే ఆగింది. ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టాప్స్ అయితే ఇక్కడ లేవు, చూద్దాం. ఇప్పుడు అంతా నాన్ స్టాప్ అయితే కొడతాను సూపర్ ఫాస్ట్. ఓకే ఏమన్నా లేట్ అవుద్ది అనుకున్నా కానీ కొంచెం ఫాస్టే ఉన్నది. ఒక 2 hours పడుకున్న తర్వాత మనం అయితే ఫైనల్గా రాజమండ్రి దాకా అయితే వచ్చినాం అమ్మ. అసలు మంచిగా స్లీప్ వేస్తున్నా గట్టిగానే, అసలు నైట్ అంతా నిద్ర లేకుండే 2 రోజుల నుంచి. ప్రతి రోడ్ అయితే అంది అటు ఇటు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను చెప్పడం మర్చిపోయినా, టికెట్ కాస్ట్ వచ్చేసి మనకైతే కాజీపేట జంక్షన్ నుంచి మనకు కుర్దా జంక్షన్ వరకు అయితే ఈచ్ 290 rupees పడ్డది. అంటే ఫైనల్గా ఇద్దరికైతే 58 rupees ఛార్జ్ చేస్తారు. ఇంత ఓన్లీ బడ్జెట్ ప్లాన్గా అయితే ఇప్పుడు ట్రిప్ అయితే చేస్తున్నా. చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనం వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా ఎందుకంటే మనం ఎలాగైనా వెళ్ళాల్సింది ఇప్పుడు మనం సౌతే కాబట్టి మనకు అంతా రష్ ఏమి ఉండదు. నార్త్ వెళ్తేనే అయితే జనరల్ అయితే అస్సలు మనం ప్లాన్ చేసుకోవద్దు, అది చాలా డేంజర్ ఉంటుంది. మీకు అందరికి అర్థమైపోతుంది, నార్త్లో మనం పోలేం. నార్త్ పోతున్న స్లీపర్ ఏసీ బుక్ చేసుకోవాలి. కాజీపేటలో మనం స్టార్ట్ అయినప్పుడు అయితే మనకు ఒక 1 hour డిలే అయింది కదా. అప్పుడైతే నేను అనుకున్నా కదా ఒక
2 hours ఇంకా 2-3 hours డిలే అవుతుంది కావచ్చు ఎక్కడైనా అని భయమైంది. కానీ విశాఖపట్నం వరకు వస్తుంటే అయితే ఆ 1 hour కూడా కవర్ చేసిండు. చాలా ఫాస్ట్గా వచ్చింది ట్రైన్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:09 వరకు అయితే ఇక్కడికి వచ్చింది, విశాఖపట్నం వరకు వచ్చింది. మనం కుర్దా జంక్షన్ పోయే వరకు ఎంత టైం అవుతుందో చూద్దాం. కానీ విశాఖపట్నం వచ్చినాకైతే మా అమ్మ మరి దారుణంగా ఉడకబోతుంది. ఎందుకంటే పక్క పోండి బీచ్ ఉంటుంది కదా, దారుణంగా దానికి ఉడకబోతుంది, అది దారుణంగా ఉన్నది. ఓకే, బయట వెదర్ అయితే కూల్గానే ఉన్నది, కానీ బీచ్ కాబట్టి కొంచెం ఉడకబోతుంది. 3:30కి వచ్చిన ట్రైను ఒక 4కి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇక్కడనే వెయిట్ చేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. క్రౌడ్ మాత్రం అయితే బీభత్సంగా ఎక్కింది. జెండాలు అంటే ఎట్లనో చూపెడతాయి. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 8:18 అవుతుంది. ఇప్పుడు మనం ఒడిశా బార్డర్కి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడే ఏపీ బార్డర్ క్రాస్ చేసి ఒడిశా బార్డర్కి అయింది. టైం అయితే అసలు మళ్ళీ 1 hour డిలే అయింది. ట్రైన్ కూడా చాలా మెల్లగా పోతుంది. అసలు ఈ పాడికి అసలు ఎప్పటికో మనం ఒడిశా బార్డర్ దాటాల్సింది, కానీ ఇప్పుడు లేట్ అయింది మామ. చాలా చూద్దాం. మనం కుర్దా జంక్షన్ పోయే వరకు మళ్ళీ ఎంత టైం పడుతుంది. మళ్ళీ కుర్దా జంక్షన్ నుంచి మనం మళ్ళీ పూరికి పోవాలి కదా. విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు అయితే మామూలుగా ఉడకలేదు మామ, డేంజర్ ఉడకబోతుంది. అసలు ఇట్లాంటి దారుణం ఉపరిస్తుంది, తడిసిపోతుంది ట్రైన్. ఇప్పుడు ఇట్లా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం గాలి ఉన్నది, కానీ ఒకవేళ ట్రైన్ అనేది ఆగింది అనుకో చుక్కలు కనబడుతుంది. మామూలుగా ఇంత డేంజర్ ఉడకబోతుంది. అయితే కుర్దా జంక్షన్ దగ్గరికి అయితే వచ్చినామమ్మ. టైం వచ్చేసి 10:33 అవుతుంది. ఇప్పుడు మనం అసలు డిలే అయిపోయింది. 1 hour డిలే అయిపోవడం వల్ల ట్రైన్ కూడా మిస్ అయిపోయినా. ఇప్పుడు యాక్చువల్గా 10 o'clockకి ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి కుర్దా జంక్షన్ నుంచి పూరికి ట్రైన్ ఉంటుంది. కానీ ఆ ట్రైన్స్ అనేవి అయిపోయినాయి, ఇప్పుడు పోయినాయి అన్నీ. ఎందుకంటే 10 వరకు మనకు ట్రైన్స్ అనేది 10 minutesకి ట్రైన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ట్రైన్స్ కూడా లేవు. మళ్ళీ మార్నింగ్ 2 o'clock నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి కుర్దా జంక్షన్ నుంచి. మళ్ళీ 2 o'clock నుంచి అయితే మళ్ళీ నైట్ 10 వరకు అయితే 10 minutesకి ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఈ ట్రైన్ మనం 1 hour డిలే అవ్వడం వల్ల మనం ట్రైన్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు ఏం లేదు చేయడం కూడా బ్యాడ్ లక్. ఇప్పుడైతే మనం ఒక 2-3 hours మనం ఇక్కడ స్టే చేసి మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే ఇక్కడ నుంచి వెళ్ళి కుర్దా జంక్షన్ నుంచి పూరికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే అవుతుంది మామ. ఈ 2 o'clock నుంచి మళ్ళీ నైట్ 10 వరకు అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 10 minutes ట్రైన్ అయితే ఉంది. కుర్దా జంక్షన్ నుంచి పూరి వరకు అయితే 1 hour జర్నీ ఉంటుంది మామ. ఈ 1 hour జర్నీ మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు జనరల్లో, ఎందుకంటే సీట్లు అయితే ఖాళీగానే ఉంటాయి, ఏమి అంతా రష్ ఏమి ఉండదు. 1 hour మనం ట్రావెల్ చేసాక మనం అయితే పూరికి అయితే రీచ్ అయ్యామమ్మ. పూరికి రీచ్ అయిన తర్వాత మనం బడ్జెట్లో ఏడ స్టే చేయాలి, మనం ఇక్కడ వచ్చినాక ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి. నేను త్వరలోనే ఫుల్ వీడియో కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామివారి రథాలు వచ్చేసి అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. స్కూల్లో కిచెన్ వచ్చేసి అయితే మన వరల్డ్లో ఉన్నది టాప్ 1లో ఉన్నది.